Good morning, students. So today's topic is mail components. There are five major parts involved in email exchange. So the mail user agent, the mail transfer agent, the mail host, a remote or local mailbox, and DNS. This section provides an overview of these components. సో మనకి మెయిల్ అనేది సెండ్ చేసి అండ్ రిసీవ్ చేసే టైంలో మనకి 5 కాంపోనెంట్స్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో అవి ఏంటి అంటే ద మెయిల్ యూజర్ ఏజెంట్ అంటే MUA అని, ద మెయిల్ ట్రాన్స్ఫర్ ఏజెంట్ MTA అని, అండ్ మెయిల్ హోస్ట్ అండ్ లోకల్ మెయిల్ బాక్స్ అండ్ డిఎన్ఎస్ అంటే డొమైన్ నేమ్ సిస్టమ్. సో మనకి బ్రీఫ్గా కింద ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ వన్, మెయిల్ యూజర్ ఏజెంట్. ద మెయిల్ యూజర్ ఏజెంట్ ఈజ్ అన్ అప్లికేషన్ విచ్ ఈజ్ యూజ్డ్ టు కంపోజ్, సెండ్ అండ్ రిట్రైవ్ ఈమెయిల్స్. సో మనకి మెయిల్ యూజర్ ఏజెంట్ దేనికి యూజ్ అవుతుంది? మెయిల్ని కంపోజ్ చేసుకోవడానికి అండ్ సెండ్ చేసుకోవడానికి అండ్ రిసీవ్ చేసుకోవడానికి మనకి మెయిల్ యూజర్ ఏజెంట్ అనేది యూజ్ అవుతుంది. దిస్ అప్లికేషన్ కెన్ బి కమాండ్ లైన్ ప్రోగ్రామ్. సో మనకి ఈ మెయిల్ యూజర్ ఏజెంట్ అనేది ఒక కమాండ్ లైన్ ప్రోగ్రామ్ అనమాట. సో సచ్ యాజ్ బిల్ట్-ఇన్ మెయిల్ యుటిలిటీ ఆర్ థర్డ్ పార్టీ అప్లికేషన్ ఫ్రమ్ ది పోర్ట్స్ కలెక్షన్స్ సచ్ యాజ్ మట్, ఆల్ప్లైన్ ఆర్ ELM. సో మనకి మట్, ఆల్ప్లైన్ అండ్ ELM అనేవి ఏంటి అంటే మనకు మెయిల్ అనేవి సెండ్ చేసుకోవడానికి, రిసీవ్ చేసుకోవడానికి పవర్ఫుల్ టూల్స్ అనమాట. సో డోజన్స్ ఆఫ్ గ్రాఫికల్ ప్రోగ్రామ్స్ ఆర్ ఆల్సో అవైలబుల్ ఇన్ ది పోర్ట్స్ కలెక్షన్స్. సో మనకి గ్రాఫికల్ ప్రోగ్రామ్స్ కూడా మనకి మెయిల్లో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇంక్లూడింగ్ క్లౌజ్ మెయిల్స్, ఎవల్యూషన్ ఆఫ్ థర్డ్ పార్టీ, సమ్ ఆర్గనైజేషన్స్ ప్రొవైడ్ ఏ వెబ్ మెయిల్ ప్రోగ్రామ్ విచ్ కెన్ బి యాక్సెస్ త్రూ ఏ వెబ్ బ్రౌజర్. సో మనకి కొన్ని కంపెనీస్ అనేవి మనకి ఈ మెయిల్స్ని ప్రొవైడ్ చేస్తున్నాయి. సో అవి ఏంటి అంటే క్లౌ మెయిల్, ఎవల్యూషన్, థండర్ బర్డ్. సో మనకి అండ్ అలాగే మనం ఈజీగా వెబ్ నుంచి యాక్సెస్ చేసుకోవడానికి మనకి కూడా కొన్ని వెబ్ బ్రౌజర్స్ అనేవి మనకి ఈజీగా అవైలబుల్గా ఉన్నాయి. సో మనం ఏ వెబ్ బ్రౌజర్ని యూజ్ చేసుకున్నా సరే మన మెయిల్ని లాగిన్ అవ్వచ్చు. నెక్స్ట్, మెయిల్ ట్రాన్స్ఫర్ ఏజెంట్. ద మెయిల్ ట్రాన్స్ఫర్ ఏజెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ రిసీవింగ్ ఇన్కమింగ్ మెయిల్ అండ్ డెలివరింగ్ అవుట్ గోయింగ్ మెయిల్. సో మనకి ఈ మెయిల్ ట్రాన్స్ఫర్ ఏజెంట్ అనేది ఎలా యూజ్ అవుతుంది అంటే ఇన్కమింగ్ మెయిల్స్ని రిసీవ్ చేసుకోవడానికి అండ్ అవుట్ గోయింగ్ మెయిల్స్ని సెండ్ చేసుకోవడానికి మనకి మెయిల్ ట్రాన్స్ఫర్ ఏజెంట్ అనేది యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్, ఫ్రీ BST షిప్స్ విత్ సెండ్ మెయిల్ అండ్ డిఫాల్ట్ MDA, బట్ ఇట్ ఆల్సో సపోర్ట్ న్యూమరస్ అదర్ మెయిల్ సర్వర్స్ డిమాండ్స్ ఇంక్లూడింగ్ ఎగ్జామ్, పోస్ట్ఫిక్స్ అండ్ ఈమెయిల్. సో మనకి అండ్ అలాగే మెయిల్ ట్రాన్స్ఫర్ ఏజెంట్ అనేది నార్మల్గా రిసీవింగ్ అండ్ ఇన్కమింగ్ మెసేజ్ అండ్ అవుట్ గోయింగ్ మెసేజ్ని రిసీవ్ చేసుకోవడమే కాకుండా నెంబర్ ఆఫ్ వేరే ఏ పార్ట్ నుంచి వచ్చినా కానీ మనకి మెయిల్స్ అనేవి రిసీవ్ చేసుకోవడానికి మెయిల్ ట్రాన్స్ఫర్ అనేది యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్, మెయిల్ హోస్ట్ అండ్ మెయిల్ బాక్సెస్. ద మెయిల్ హోస్ట్ ఈజ్ అ సర్వర్ దట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ డెలివరింగ్ అండ్ రిసీవింగ్ మెయిల్ ఫర్ ఏ హోస్ట్ ఆర్ ఏ నెట్వర్క్. ద మెయిల్ host collects all mail sent to the domain and stores it either in the default inbox or the alternative maildir format depending on the configuration one mail has stored in may either be read locally using AMUA or remotely accessed and collected using protocols such as POP or IMAP. If mails is read locally, a POP or IMAP server does not need to be installed. సో మనకి మెయిల్ హోస్ట్ అండ్ మెయిల్ బాక్సెస్. సో మెయిల్ హోస్ట్ అండ్ మెయిల్ బాక్సెస్ ఏంటి అంటే సో మనకి ఇది మా ఇన్కమింగ్ మెసేజ్ని కానీ లేదంటే అవుట్ గోయింగ్ మెసేజ్ని కానీ సర్వర్లో స్టోర్ చేసుకోవడానికి మనకి మెయిల్ హోస్ట్ అండ్ మెయిల్ బాక్సెస్ అనేవి యూజ్ అవుతాయి. అండ్ అలాగే ద మెయిల్ హోస్ట్ కలెక్ట్స్ ఆల్ మెయిల్ సెండ్ టు ద డొమైన్ అండ్ స్టోర్స్ ఇట్ ఐదర్ డిఫాల్ట్ ఎంబాక్స్. సో మనకి కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అంతా కూడా ఎంబాక్స్లో స్టోర్ చేయబడుతుంది అనమాట. అండ్ అలాగే ఆల్టర్నేటివ్ మెయిల్డిర్ ఫార్మాట్. సో మా ఎంబాక్స్లో కానీ లేదు అంటే ఆల్టర్నేటివ్గా సేవ్ చేయడం కానీ జరుగుతుంది డిపెండింగ్ ఆన్ ది కాన్ఫిగరేషన్. సో దేనికి అంటే కాన్ఫిగరేషన్ తగ్గట్టు మనకి సేవ్ చేయడం జరుగుతుంది అనమాట. వన్స్ మెయిల్ హ్యాస్ బీన్ స్టోర్డ్ ఇట్ మే బి ఐదర్ రీడ్ లోకల్ యూజింగ్ MUA. సో మనకి అవి స్టోర్ చేయబడిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని MUA యూజ్ చేసుకుని మనం అంటే మెయిల్ యూజర్ ఏజెంట్ని యూజ్ చేసుకుని మనం రీడ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి POP అండ్ IMAP. సో POP అనేది ఏంటంటే పోస్ట్ ఆఫీస్ సో మనకి POP అంటే ఏంటి అంటే పోస్ట్ ఆఫీస్ ప్రోటోకాల్. మరి IMAP అంటే ఏంటి అంటే ఇంటర్నెట్ మేనేజరల్ యాక్సెస్ ప్రోటోకాల్. సో సర్వర్ డస్ నాట్ నీడ్ టు బి ఇన్స్టాల్. సో మనకి రీచ్ చేయాలి అంటే కనుక సో పర్టికులర్గా ఈ POP అండ్ IMAP సర్వర్స్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదనమాట. జస్ట్ మనం అప్పటికప్పుడు చూసుకునే ఫలమైతే అంటే మెయిల్ అని మనం అప్పటికప్పుడు ఓపెన్ చేసుకునే ఫలమైతే ఇలాంటివి ఏమీ ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఏమీ ఉండదు. నెక్స్ట్, డొమైన్ నేమ్ సిస్టమ్. సో డొమైన్ నేమ్ సిస్టమ్
డిఎన్ఎస్. సో డొమైన్ నేమ్ సిస్టమ్ అంటే ఏంటి అంటే డిఎన్ఎస్, ఇట్స్ ఎ డొమైన్ నేమ్ ప్లే అ లార్జ్ రోల్ ఇన్ ది డెలివరీ ఆఫ్ ఈమెయిల్. సో ఈ డొమైన్ నేమ్ సిస్టమ్ అనేది ఏం చేస్తుంది అంటే సో మెయిల్ అనేది డెలివరీ చేయడంలో ఇది ఒక ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది అనమాట. ఇన్ ఆర్డర్ టు డెలివరీ మెయిల్ ఫ్రమ్ వన్ సైట్ టు అనదర్. సో ఒక సైట్ నుంచి ఇంకొక సైట్కి మెయిల్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేయడానికి ఈ డొమైన్ నేమ్ సిస్టమ్ అనేది హెల్ప్ అవుతుంది. MTA will look up the remote site in DNS, determine which host will receive mail from the destination. సో మనకి MTA అనేది ఏం చేస్తుందంటే ఏ హోస్ట్ నుంచి మనకి మెయిల్ అనేది వచ్చిందో దానికోసం ఈ MTA అనేది వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే MTA అంటే మెయిల్ ట్రాన్స్ఫర్ ఏజెంట్. సో మెయిల్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఈ MTA అనేది వెయిట్ చేస్తూ ఉంటుంది. దిస్ ప్రాసెస్ ఆల్సో అకర్స్ ఎ మెయిల్ సెంట్ ఫ్రమ్ రిమోట్ హోస్ట్ టు MTA. సో మనకి ఈ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుందంటే రిమోట్ హోస్ట్ నుంచి MTAకి, అంటే MTA మనకి ఫుల్ వర్క్ అనేది చేస్తూ ఉంటుంది అనమాట. అంటే మెయిల్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మనకి MTAని యూజ్ చేస్తాం కదా. సో ఈ ప్రాసెస్ అంతటి కూడా ఈ MTA మీద డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. సో లైక్ దిస్, అంటే MTA క్లయింట్ నుంచి MTA సర్వర్, MTA క్లయింట్ నుంచి MTA సర్వర్. సో మనకి MTA క్లయింట్ నుంచి MTA అంటే మెయిల్ ట్రాన్స్ఫర్ ఏజెంట్ నుంచి మెయిల్ ట్రాన్స్ఫర్ ఏజెంట్ సర్వర్కి ఒక మెయిల్ అనేది మనం సెండ్ చేస్తున్నాం. అండ్ అలాగే మెయిల్ క్లయింట్ నుంచి మెయిల్ సర్వర్ నుంచి అంటే రిసీవ్ అండ్ ఇన్కమింగ్ మెయిల్స్ అనేవి సెండ్ అవుతూ ఉన్నాయి.